అండి అందరికీ నమస్కారం. మనం 100 రోజుల కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ జర్నీలో భాగంగా ఈరోజు సత్య టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందామండి. ఈ ఇన్‌స్టిట్యూట్ పెట్టి ఇంచుమించు ఒక 25 ఇయర్స్ అవుతుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్ వచ్చి మన రామలింగరాజు గారు. సత్యం కంప్యూటర్స్ సీఈఓ గారు. అతను స్టార్ట్ చేసిన ఇన్‌స్టిట్యూట్ ఇది. ప్రెజెంట్ అనదర్ సీఈఓస్ ఆర్ చైర్మన్స్ ఉన్నారు ఈ ఇన్‌స్టిట్యూట్‌కి. ఈ ఇన్‌స్టిట్యూట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పొచ్చు. ఫీజెస్ చూసుకుంటే మీరు బయట మార్కెట్‌లో ఎడ్యుటెక్ కంపెనీస్‌తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ కోర్సెస్ ఫీజెస్ ఆర్ వెరీ అఫోర్డబుల్ అండ్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ టీచింగ్ స్టైల్ ఉంది చూసారా, ఒక నార్మల్ ఒక స్మాల్ టౌన్ నుంచి స్మాల్ విలేజ్ నుంచి వచ్చే పీపుల్కి అర్థమయ్యేటట్లు చెప్తారు అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. వాళ్ళు ఆల్రెడీ 20 ఇయర్స్ 10 ఇయర్స్ రియల్ టైమ్ ఇండస్ట్రీలో పనిచేసి ఉంటారు. కొంతమంది ఆన్ సైట్లో కూడా వర్క్ చేసి ఉంటారు. బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ లెవెల్ దేర్ టీచింగ్. ఓకే, ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దే రన్ ది బ్యాచెస్ ఇన్ ఎవ్రీ వీక్. ఓకే, ఎవ్రీ వీక్లో దే రన్ ది న్యూ బ్యాచెస్ ఫర్ జావా, పైథాన్, డేటా అనలిటిక్స్, ఏఐ యూఎక్స్ టెక్నాలజీస్ అండ్ టెస్టింగ్, ఇంకా క్లౌడ్ టెక్నాలజీస్ కానీ, డెవాప్స్, లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్, C++ అండ్ సిఆర్టీ ట్రైనింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలా మనకి ఐటీ సెక్టార్లో ఉండే టెక్నాలజీస్ అన్నీ కూడా వాళ్ళు నేర్పించడం జరుగుతుందండి. ఓకే, వాళ్ళు కూడా బ్యాచెస్ రన్ చేస్తారు, డే అంతా బ్యాచెస్ రన్ అవుతాయి. ఇక్కడ నువ్వు చేయాల్సిన వే ఏంటంటే నువ్వు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళు చెప్పే కోర్సులు ఏంటి, ఫీజెస్ ఎంత, కంటెంట్ ఏంటి ఇస్తారు, ఎన్ని డేస్లో కోర్స్ స్టార్ట్ అవుతుంది, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఫ్యాకల్టీ అయినా డౌట్స్ అయినా క్లారిఫై చేస్తారా, ఎవరినైనా అసిస్టెంట్స్ ప్రొఫెసర్స్ లేదా అసిస్టెంట్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ల్యాబ్ సెక్షన్ ఉంటారా లేదా, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్లో సపోర్ట్ చేస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు వాళ్ళని అడిగి 1-2 సార్లు చెక్ చేసుకొని నువ్వు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వి, కోర్స్ నేర్చుకో, కష్టపడు, మంచి ఉద్యోగం సంపాదించు. ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి మంచి ఇన్స్టిట్యూటే, మంచి బ్రాండ్ ఉన్న నేమే, కానీ ఎక్కువ మంది జాయిన్ అవుతారు ఇన్స్టిట్యూట్లో. జాబ్లు అందరికీ అంటే కొందరికే వస్తాయి, కొందరికి మీన్స్ వాళ్ళు ఎంత కష్టపడితే దాన్ని బట్టి ఉంటుంది. ఒక కంపెనీలో 100 మందిని తీసుకోలేరు కదా, ప్రతి కంపెనీ మ్యాక్సిమం ఒక 20-30 ఓపెనింగ్స్ ఉంటాయి. ఎంఎన్సీ లాంటి కంపెనీస్ వందలాది మందిని తీసుకుంటాయి. వీళ్ళు కూడా జాబ్ అసిస్టెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను ఇది ఒక బేసిక్ సిరీస్. ఓకే, నేను ఇంకా ఇన్ డీటెయిల్గా నేను కూడా ఇన్స్టిట్యూట్లో ఒకప్పుడు కోర్స్ చేసిన ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనం ఇన్స్టిట్యూట్ల గురించి మాట్లాడుకుంటున్నామో ఐ డిడ్ స్మాల్ కోర్సెస్. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్ల గురించి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా వాళ్ళ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంది అనేది నేను డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ అటెండ్ అయ్యి చూసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. థ్యాంక్ యూ.